హనుమకొండలోని ఏకశిలా పార్క్ వద్ద సమగ్ర శిక్షణ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరింది. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో తమను కలిపి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ఉద్యోగులంతా కూడా నిరవధిక సమ్మె చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఏకశిలా పార్క్ వద్ద ఉన్నాము. వీళ్ళంతా కూడా 5వ రోజు చేసిన పరిస్థితి, నిరవధిక సమ్మెలు చేస్తూ ఉన్న పరిస్థితి. నిన్నటి వరకు రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగించిన పరిస్థితి. ఏకైక డిమాండ్, మొదటి డిమాండ్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంది. మరోవైపు ప్రభుత్వ నియామకాలకు సంబంధించి కూడా వెయిటేజీ ప్రకటించాలని ఒక డిమాండ్, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా కూడా కల్పించాలన్నటువంటి డిమాండ్. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ఏకశిలా పార్క్ దగ్గరే ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గతంలో వచ్చి మీ హక్కులకు సంబంధించి, మీ డిమాండ్లకు సంబంధించి పోరాడతామని స్పష్టమైన హామీ ఇచ్చిన పరిస్థితి. అవి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పూర్తి చేయకపోగా కనీసం పట్టించుకోలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులతో మాట్లాడే ప్రయత్నం. ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటంటే ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 19,325 మంది మేము పనిచేస్తున్నాం సార్. మేము గత 15-18 సంవత్సరాలుగా పాఠశాల విద్యాశాఖలో కీలకంగా పనిచేస్తూ మేము 15-18 సంవత్సరాలుగా చాలని వేతనాలతో మేము ఈ బతుకులు ఇడుస్తున్నాం. మా 19,325 మంది ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేసి మా బతుకుల్లో వెలుగు నింపాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. అతను హామీ ఇచ్చిన తర్వాత మేము చేసిన కార్యక్రమాలు ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మినిస్టర్ల దగ్గరికి మరియు ముఖ్యమంత్రి దృష్టికి, అధికారుల దగ్గరికి మేము ఎక్కడి మెట్టు లేదు. మేము ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాం. మామూలు మన అధికారులతో పాటు ఎమ్మెల్యేలకు, మంత్రులకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఇచ్చి ఉన్నాం. ఇచ్చిన ప్రతిసారి మీకు ఇచ్చిన హామీ మా దృష్టిలో ఉంది అని చెప్తున్నాడే కానీ మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. సమయం అవసరం అనుకుంటే మినిమం టైం స్కేల్ను ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ ప్రజలు అందరూ కూడా మా గోసను అర్థం చేసుకొని మేము కూడా మా సమస్యలను తీర్చి ప్రజాపాలన విజయోత్సవాలలో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను సార్. ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులరేషన్ చేయాలి. మేము ఇక్కడ కూర్చున్నది కూడా రెగ్యులరేషన్ కోసమే. మాకు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఇంతకుముందు మేము ఇక్కడ సమ్మెలో దిగినప్పుడు సార్ వచ్చారు. అప్పుడు పీసీసీ హోదాలో ఉన్నారు. అప్పుడు వచ్చి మా డిమాండ్లను మేము చేస్తామని చెప్పిన అదే సీఎం సార్ గారు ఇప్పుడు కూడా ఎందుకు రావటం లేదు? మేమేం అడగటం లేదు, మేము కోరికలు కోరటం లేదు, గొంతమ్మ కోరికలు కోరటం లేదు. మాకు ఇచ్చిన మాట ఏంటంటే, మిమ్మల్ని ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ చాయ్ తాగేలోపు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాను, ఇది ఏమంత పని కాదు, అది మాకు మాట ఇచ్చారు. కాబట్టి మేము కోరేది ఒక్కటే, మీరు ఇచ్చిన మాట అడుగుతున్నాము మేము, అంతే. అంతకు మించి మేము వేరే అడగటం లేదు. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ఆ మహిళల బాధలు మీకు అందరికీ తెలుసు. కానీ మీరు ఎందుకు ఈ మహిళలను, అక్క చెల్లెలను ఎందుకు పట్టించుకోవడం లేదు? కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మాకు చాలా ఖర్చులు ఇంకా ఖర్చులు పెరుగుతున్నాయి. మీరు ఇచ్చే జీతం చాలటం లేదు. మేము మీకు టైం ఇచ్చాము, మీరు మాకు టైం ఇచ్చారు, రమ్మన్నారు. మేము ఎమ్మెల్యేల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగాము, లెటర్లు ఇచ్చాము. మాకు 100 రోజులు టైం ఇవ్వండి, బడ్జెట్లో ఉంది అని అన్నారు. అయినా మీకు టైం ఇచ్చాము. మీకు టైం ఇచ్చి కూడా సంవత్సరం దాటిపోతుంది. మాకు ఇంకా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ ఓపిక నశించిపోయింది. ఈ ఖర్చులతో మా దాంట్లో చనిపోతున్నారు. మా దాంట్లో చనిపోయిన వాళ్లకు కూడా మాకు ఎలాంటి ఎక్స్గ్రేషియా లేదు. మేము మా సంఘాలతోనే, మా వింగుల వాళ్ళమే మేము డబ్బులు వేసి, తలో ఇంత వేసి మేము వాళ్ళ దాన నమస్కారాలు చేస్తున్నాము. గొంతమ్మ కోరికలు కోరటం లేదు సార్. మేము కోరుకునేది ఒకటే, మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులరేషన్ చేయాలి. మీరు కనుక మా కోరిక నెరవేస్తే మేము ఈ రోడ్డు మీదకి ఎక్కే వాళ్ళం కాదు. ఇప్పుడు సమ్మె చేస్తున్నాము. ఇవాటికి 5వ రోజు సమ్మె జరిగింది సార్. ఇంకా 10 రోజులు పట్టచ్చు, నెల రోజులు పట్టచ్చు, 100 రోజులు పట్టచ్చు సార్. అయినా మేము ఇక్కడే కూర్చుంటాము. మీరు ఇచ్చిన హామీ, మీరు చెప్పిన మాట నిలబెట్టుకునేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాము. అవసరమైతే ఇక్కడున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ, 33 జిల్లాల ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ ఆమరణ నిరాహార దీక్షకు చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు సార్. మేము ఏ ఆవేదనతోనైతే మాట్లాడుతున్నామో మీరు అది వినండి. మీ అక్క చెల్లెళ్ళు మాట్లాడుతున్నారనుకోండి, మీ తల్లులు మాట్లాడుతున్నారనుకోండి, మీరు వినండి సార్. విద్యాశాఖలో విలీనం చేయాలి సార్. మేము ఈ విద్యాశాఖలో కీలకమైన పాత్ర వహిస్తూ
సార్ మేము. మరి మా విద్యాశాఖ కనపడట్లేదా? మేము చేసే ఎస్ఎస్ఏ ఉద్యోగుల పనులు కనపడట్లేదా? ఎందుకు సార్ మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు? దయచేసి మేము కోరుకునేది ఒకటే, విద్యాశాఖలో మమ్మల్ని విలీనం చేస్తూ మాకు రెగ్యులరేషన్ ప్రకటించే అంతవరకు మేము ఈ సమ్మె విరమించాం సార్. అమరణ నిరాహార దీక్షకు రెడీ అవుతున్నాం సార్. శ్రమ దోపిడి తప్ప ఏం జరుగుతలేదు సార్. ఇప్పుడు పెరిగిన పరిస్థితులు, ధరల పరిస్థితులు చూసినా కూడా మేము కుటుంబాన్ని పోషించలేక మా పిల్లలను కూడా ఒక ప్రైవేట్ స్కూల్కి కూడా పంపించే పరిస్థితుల్లో ఉండలేము సార్. దాదాపు అట్లాంటి పరిస్థితుల్లో కూడా మాకు ఇవ్వబడిన పనులను అన్నీ సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నాం సార్. గత 20 ఏళ్ళ బట్టి కూడా ఇట్లాంటి శ్రమ దోపిడిని వ్యతిరేకంగా మేము చాలా ఉద్యమాలు చేసినాం సార్. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకమైన పాత్రను పోషించాం సార్. అప్పుడు కూడా మేము ఉద్యమాలు చేసినాం సార్. మాకు మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకుంటారని ఇప్పుడు కూడా మా సమగ్ర శిక్ష ఆల్ టైప్స్ ఆఫ్ వింగ్స్ కూడా అందరూ రెడీగా ఉన్నాం సార్. తెలంగాణ తల్లులే కదా సార్ వీళ్ళు కూడా, అందరూ కూడా తెలంగాణ తల్లులు అంతా అందరి చాలా మహిళా మనులు ఉన్నారు సార్. చాలా డిఫరెంట్ వింగులలో పనిచేస్తున్నాం సార్. దాదాపుగా 18,000 19,000 మధ్యలో ఉన్నాం సార్. అట్లాంటి అందరూ కూడా మీరు విద్యాశాఖలో విలీనం చేస్తే మాకు చల్లటి వార్తను త్వరలోనే వినిపిస్తారని ఆశిస్తున్నాం సార్. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క నిర్లక్ష్యత్వాన్ని చెప్తూ మాకు ఛాయ్ తాగే లోపల మేము రెగ్యులరైజ్ చేస్తాము అని అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చి కూడా ఇప్పుడు 1 ఇయర్ దాటింది. మరి మా యొక్క సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయండి. మాకు ఉద్యోగ భద్రత అనేది లేదు. మేము ఇంత సర్వీస్ చేసినప్పటికీ మాకు ఒక విలువ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. మాకు పీజీలుండి బీఈడీలుండి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ గవర్నమెంట్ చేస్తుందన్న ఒక ఆశతోటి 11 సంవత్సరాలు, రేపటితో మేము 11 సంవత్సరాలు అయిపోయి 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అయినప్పటికీ మాకు ఏ విధమైనటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఉన్నటువంటి బెనిఫిట్స్, ఫెసిలిటీస్ ఏవి కూడా మాకు లేవు. కావున మేము లేడీస్మి కాబట్టి మా యొక్క ఇబ్బందులను మీరు గుర్తించి వెంటనే రెగ్యులర్ చేయాలని మా యొక్క కోరిక, మా యొక్క డిమాండ్ అండి. రెగ్యులరైజ్ కోసం సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకు అంటే గత 15 సంవత్సరాల నుండి మేము పాఠశాలల్లో 24/7 అక్కడ వర్క్ చేసుకుంటూ డ్రాప్ అవుట్ పిల్లలు కూడా అందులో ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. వాళ్ళని మా పిల్లలుగా బాధ్యత తీసుకొని మేము ప్రతి సంవత్సరం 100% రిజల్ట్ తీసుకొస్తున్నాం. అయినా కూడా మాకు అక్కడ గుర్తింపు అనేది లేదు. కాబట్టి మాకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి. ఇదే మా ప్రధానమైనటువంటి డిమాండ్. సీఎం గారు స్పందించి మా యొక్క కోరికను తీర్చవలసిందిగా మేము కోరుచున్నామండి. ఇది మొత్తంగా చూస్తే పూర్తిగా ఒక ఛాయ్ తాగేంత సమయంలో మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఇదే వేదిక ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, అంటే అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని, తన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చాలని వేతనంతో తమ జీవితాలను వెల్లదీస్తూ ఉన్నామని చెప్పి, మరోవైపు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలన్నటువంటి ప్రధానమైన డిమాండ్లు సమగ్ర శిక్షా ఉద్యోగుల నుంచి మనకు వినిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ.